Good morning, viewers. I hope you are all doing well. Welcome to T1 Academy కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే, గోవాకు కొత్త సీఎంగా ఒకతను ప్రమాణ స్వీకారం చేశారండి. ఆయన ఎవరు, ఆయన ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు అనే విషయం. అండ్ ఎర్త్ హవర్ 2022 ఎర్త్ హవర్ 2022 అనేది ఏ రోజు అండ్ దాన్ని ఎందుకోసం ఎర్త్ హవర్ 2002 అనే పేరు వచ్చింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి లాంటి విశేషాలు, మరియు ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ దీన్ని ఏ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేశారు అండ్ ఏ స్టేట్ ఇందులో టాప్ చేసింది లాంటి విశేషాలు, మరియు స్విస్ ఓపెన్ ఫైనల్ రిజల్ట్స్ నిన్న వచ్చాయండి. దాంట్లో మన భారతీయ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన కనపరచడం జరిగింది. అందులో ఎవరు విజయం సాధించారు లాంటి విశేషాలు, మరియు సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ అండ్ ది లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనే పుస్తకాన్ని నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు పొందిన ఇద్దరు వ్యక్తులు రచించడం జరిగిందండి. వాళ్ళు ఎవరు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి ముఖ్యమైన విషయాలు, మరియు ఈ అన్ని టాపిక్కి సంబంధించిన విషయాల మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఈయనేనండి ప్రమోద్ సావంత్ అంటే. Pramod Sawant to be sworn in as the CM of Goa for the second consecutive term. లాస్ట్ మంత్ జరిగిన గోవా అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తం 40 సీట్లలో 20 సీట్లు కైవసం చేసుకోవడం జరిగిందండి. జస్ట్ 1 షాట్ ఆఫ్ మెజారిటీ. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 21 సీట్లు ఉండాలి, వాళ్ళు 20 సీట్లు సాధించడం జరిగిందండి. అండ్ 3 ఇండిపెండెంట్లు మరియు 2 సీట్లు సాధించిన మా ఎంజీపీ పార్టీ వాళ్ళు వీళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. అందువల్ల బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ సీఎంగా చేస్తున్న ప్రమోద్ సావంత్ గారిని రెండోసారి వాళ్ళ లీడర్గా నియమించుకోవడం జరిగిందండి. అందువల్ల ప్రమోద్ సావంత్ గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు అండ్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ అండ్ అదర్ డిగ్నిటరీస్ విల్ బి ప్రెజెంట్ ఎట్ ద ఒకేషన్. వీళ్ళందరూ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావడం జరుగుతుందండి. డాక్టర్ సావంత్, ప్రమోద్ సావంత్ ఈజ్ అన్ ఎమ్మెల్యే ఫ్రమ్ సంఘలిం. ఈజ్ ఎన్ ఎమ్మెల్యే ఫ్రమ్ సంఘలిం కాన్స్టిట్యుయెన్సీ ఇన్ నార్త్ గోవా అండి. నార్త్ గోవాలోని సంఘలిం కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. హీ వాజ్ స్వోర్న్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మార్చ్ 2019 కన్నా ముందు మనోహర్ పారికర్ గారు అక్కడ గోవాలో చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగిందండి. ఆయన చనిపోయిన తర్వాత ప్రమోద్ సావంత్ గారిని మొట్టమొదటిసారిగా బీజేపీ వాళ్ళు అక్కడ చీఫ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. దాని తర్వాత రీసెంట్లీ వన్ అసెంబ్లీ ఎలక్షన్స్ బీజేపీ వన్ 20 seats, 1 short of the majority. ఇందాకే చెప్పాను కదండి, లాస్ట్ మంత్ జరిగిన ఎలక్షన్స్లో 40 సీట్లకు జరిగిన ఎలక్షన్స్లో భాగంగా బీజేపీ వాళ్ళు 20 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. జస్ట్ 1 షాట్ ఆఫ్ ద మెజారిటీ. అండ్ అందులో గెలిచిన 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మరియు 2 సీట్లు గెలిచిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఎంజీపీ అంటారండి. ఇది గోవాకు చెందిన ప్రాంతీయ పార్టీ. వీళ్ళు 5 కలిపి బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ రెండోసారి ప్రమోద్ సావంత్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. గోవా సీఎం గురించి తెలుసుకున్నప్పుడు గోవాకు సంబంధించిన కొన్ని స్టాటిక్ విషయాలు కూడా తెలుసుకుందామండి. ఎందుకంటే గోవా ఈజ్ ఇన్ న్యూస్. గోవాకు సంబంధించిన స్టాటిక్ విషయాలు కూడా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో కానివ్వండి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్లో కానివ్వండి అడగడం జరుగుతుంది. సో మనం గోవాకు సంబంధించి కొన్ని స్టాటిక్స్ విషయాలు తెలుసుకుందాం. గోవా క్యాపిటల్ సిటీ ఏంటండి? పనాజీ. బట్ పనాజీ మే బీ ద క్యాపిటల్ సిటీ. గోవాకు సంబంధించిన లార్జెస్ట్ సిటీ ఏదంటే వాస్కోడిగామా ఇస్ ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ గోవా. అండ్ గోవా గవర్నర్ ఎవరండి? పిఎస్ శ్రీధరన్ పిల్లై. హీ ఈజ్ ఫ్రమ్ కేరళ అండి. కేరళకు సంబంధించిన వ్యక్తి అయిన పిఎస్ శ్రీధరన్ పిల్లై గారు ఇప్పుడు గోవాకు గవర్నర్గా చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద ఇండియా స్మాలెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. 23,700 కిలోమీటర్లు ఉంటుందండి మొత్తం గోవా కలిపి రేడియస్లో. అండ్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ 4th స్మాలెస్ట్ బై పాపులేషన్. ఏరియా ప్రకారంగా చూసుకుంటే ఇండియాలో కల్లా అతి చిన్న స్టేట్ అండి. ఒకవేళ మనం జనసాంద్రత పాపులేషన్ విషయంలో చూసుకుంటే ఇండియా కల్లా 4th స్మాలెస్ట్ స్టేట్ గోవా. బట్ ఇంత చిన్న స్టేట్ అయినప్పటికీ దాని జీడిపి చాలా ఎక్కువగా ఉంటుందండి. జీడిపి పర్ క్యాపిటా అంటే ఒక్కొక్క మనిషి, గోవాలో ఉన్న ప్రతి మనిషి సంపాదించే అమౌంట్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఇన్ compared to all other Indian states with 5,23,390 rupees. ఒక్కొక్క గోవాలో ఉన్న ఒక్కొక్క వ్యక్తి
ప్రతి సంవత్సరం 5,23,390 రూపాయలు సంపాదిస్తున్నాడండి సరాసరి. ఇది ఇండియాకు సంబంధించినంత వరకు 1,50,000 వరకే ఉంటుందండి మొత్తం ఇండియాని కంపేర్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే యూపీ అండ్ బీహార్ లాంటి పెద్ద స్టేట్స్లో మన సంపాదన అనేది ప్రతి మనిషిది తక్కువగా ఉంటుంది. వ్యత్యాసం ఒక్కొక్క స్టేట్కి, డెవలప్డ్ స్టేట్కి, అండర్ డెవలప్డ్ స్టేట్స్కి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంటుందండి. యాజ్ గోవా ఈజ్ హైలీ అర్బనైజ్డ్ అండ్ డెవలప్డ్ స్టేట్, దాని యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్స్ 5,23,390. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ద జీడిపి పర్ క్యాపిటల్ ఆఫ్ గోవా ఈజ్ హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద అదర్ ఇండియన్ స్టేట్స్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలండి. అలాగే గోవా మన దేశంలో ఎప్పుడు కలిసింది? గోవా 1947 నుంచి ఇండియాలో భాగంగా ఉందా? స్వతంత్ర దేశమైన ఇండియాలో భాగంగా ఉందా? కాదండి. 1961 వరకు గోవాని పోర్చుగీస్ వాళ్ళు పాలించడం జరిగింది. ఆపరేషన్ విజయ్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ విజయ్ అనే ఒక ఆపరేషన్ని లాంచ్ చేసి గోవాని 1961లో లిబరేట్ చేయడం జరిగిందండి పోర్చుగీస్ నుంచి. ఎలాంగ్ విత్ డమన్ అండ్ డియూ, మన యూనియన్ టెరిటరీ డమన్ అండ్ డియూ ఉంది కదండి, వాటితో పాటు గోవా అండ్ అంజిదీవా ఐలాండ్స్, ఈ మూడుని 1961లో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు లిబరేట్ చేయడం జరిగిందండి పోర్చుగీస్ నుంచి. అలాగే గోవాలో ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉందండి, ది ఫేమస్ సైట్ ఇన్ గోవా. అది ద బాసిలికా ఆఫ్ బామ్ జీసస్. ది బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ అనేది ఒక రోమన్ కాథలిక్ చర్చ్ అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గోవా స్టేట్ అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ యునెస్కో యాజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఓల్డ్ గోవాలో ఉంటుందండి. అందులో ద ఫేమస్ ప్రీస్ట్ అయిన సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి మోర్టల్ రిమైన్స్ అందులో ఉన్నాయండి. ఇదండి గోవాకి సంబంధించిన కొన్ని స్టాటిక్ విశేషాలు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎర్త్ అవర్ 2022. Every year the Earth Hour is celebrated worldwide on last Saturday of March month to show the support for fight against climate change and commitment towards a better planet. ప్రతి సంవత్సరం మార్చ్ చివరి వారంలోని సాటర్డే రోజున ఈ ఎర్త్ అవర్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగిందండి. టు షో అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినంత వరకు మనం ఎలాంటి క్లైమేట్ చేంజ్ని అలాగే ఉంచడానికి లేకపోతే తగ్గించడానికి మనం ఎలాంటి పనులు చేస్తున్నాము లాంటివి తెలియజేయడానికి అండ్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఎ బెటర్ ప్లానెట్ దట్ ఈస్ ఎర్త్, దీన్ని చూపించడానికి ఎర్త్ అవర్ అనేది ప్రతి సంవత్సరం మార్చ్లో చివరి సాటర్డే రోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. మరి ఈ సంవత్సరం కూడా 8:30 PM గంట పాటు 8:30 PMకి గంట పాటు అన్ని లైట్స్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి ఆఫ్ చేసి దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించినంత వరకు 2022 థీమ్ ఏంటి అంటే షేప్ అవర్ ఫ్యూచర్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్లో కల్లా మొత్తం ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటంటే దీనికి సంబంధించిన థీమ్, ఎర్త్ అవర్ 2022 థీమ్ ఏంటి అని అడుగుతారండి. ఆల్రెడీ 2020లో జరిగిన ఎగ్జామ్లో ఏపీఎస్సి వాళ్ళకు జరిగిన ఎగ్జామ్లో ఎర్త్ అవర్కి సంబంధించిన థీమ్ అడిగారండి. అది 2020 ఇయర్ది. మరి అక్కడ అడిగినప్పుడు ఈ ఇయర్ కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో అడిగే ఛాయిసెస్ ఖచ్చితంగా ఉన్నాయండి. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే థీమ్ అండి. దీని థీమ్ ఏంటి? షేప్ అవర్ ఫ్యూచర్. This day is a worldwide movement organized by వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళు దీని హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లో ఉంటుందండి. వీళ్ళు ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తూ ఉంటారు టు ఎంకరేజ్ ఇండివిజువల్స్, నార్మల్ జనాలను కానివ్వండి, లేకపోతే ఆర్గనైజేషన్స్ని కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీస్ని కానివ్వండి, టు టర్న్ ఆఫ్ దేర్ లైట్స్ ఫర్ 1 hour, దట్ ఈస్ ఫ్రమ్ 8:30 to 9:30. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, 8:30 నుంచి 9:30 PM వరకు లైట్స్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్కి సంబంధించి మనం సాంఘీభావం తెలపడం జరిగింది అని. దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఈ రెండు విషయాలు, థీమ్ ఏంటి అంటే షేప్ అవర్ ఫ్యూచర్, దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ రిమెంబర్ దిస్. ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రూప్ 3 గ్రూప్ 4 ఏపీఎస్సి టీఎస్పీఎస్సి లాంటి ఎగ్జామ్స్లో కానివ్వండి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి, ప్లీజ్ ట్రై టు రిమెంబర్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ రివర్స్ అండ్ సివిలైజేషన్స్. కింద ఇవ్వబడిన నదులని నాగరికతలని కరెక్ట్గా పేర్ చేసి మ్యాచ్ చేయండి. నదుల పేర్లు: ఫస్ట్ నైల్, సెకండ్ యూఫ్రటీస్, థర్డ్ యెల్లో రివర్, ఫోర్త్ ఇండస్. నాగరికత పేర్లు: ఏ మెసొపొటేమియా, బి హరప్పన్, సి చైనీస్, డి ఈజిప్ట్. Correct pairs options: option A 1D 2A 3C 4B, option B 1D 2B
3C, 4A. Option C, 1A, 2B, 3C, 4D. And option D, 1A, 2B, 3D, 4C. Coming on to the next topic, that is Export Preparedness Index 2001. ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేశారండి ఈ రిపోర్ట్ని. అందులో గుజరాత్ స్టేట్ టాప్ చేయడం జరిగింది, ఫాలోడ్ బై మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తమిళనాడు. ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ వాళ్ళు ఉన్నారండి, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర వాళ్ళు, థర్డ్ ప్లేస్లో కర్ణాటక అండ్ ఫోర్త్ ప్లేస్లో తమిళనాడు అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉండడం జరిగిందండి. అండ్ దీనికి సంబంధించి గుజరాత్ హ్యాస్ టాప్ ద నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఇన్ ఎ రో. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021 ఇది 2020 నుంచి ఇస్తున్నారండి. 2020లో కానివ్వండి, 2021లో కానివ్వండి, ఇది వరుసగా రెండోసారి అండి గుజరాత్ వాళ్ళు టాప్ చేయడం. అసలు ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఎందుకు ఇస్తారంటే విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు మెజర్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎక్స్పోర్ట్స్ పొటెన్షియల్ అండ్ పర్ఫార్మెన్స్. ఈ స్టేట్స్ అనేటికి ఆ స్టేట్కి సంబంధించిన పొటెన్షియల్ ఎంత ఉంది, అసలు వాళ్ళు ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మెజర్ చేయడానికి ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో ఏపీ 9th ప్లేస్లో ఉండిందండి అండ్ తెలంగాణ 10th ప్లేస్లో ఉండింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో అడుగుతారు. తెలంగాణ అండ్ ఏపీ ర్యాంకింగ్స్ గురించి అడుగుతారు. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని ఎవరు ఇష్యూ చేశారంటే నీతి ఆయోగ్ వాళ్ళు. ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటంటే గుజరాత్, మరి ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఏంటంటే 9th ప్లేస్ అండ్ తెలంగాణ ర్యాంకింగ్ ఏంటంటే 10th ప్లేస్. మరి నీతి ఆయోగ్కి సంబంధించి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరండి? నీతి ఆయోగ్ చైర్మన్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఆ ప్రైమ్ మినిస్టర్ నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ మాత్రం సపరేట్గా ఉంటారండి. ప్రస్తుతానికి ఆయన రాజీవ్ కుమార్. స్పీకింగ్ ఎట్ ద లాంచ్ ఆఫ్ ద స్టడీ, he has claimed that India's exports are growing at 36% and global trade is increasing at 30%. ఇదండి ఈయన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు దీని గురించి చెప్తూ మాట్లాడిన విషయాలు. ది వరల్డ్ ట్రేడ్ ఈజ్ అబౌట్ 24 ట్రిలియన్. మొత్తంగా వరల్డ్ ట్రేడ్ ప్రతి ఇయర్ 24 ట్రిలియన్ యూఎస్డి ఉంటుందండి. అందులో ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఈ సంవత్సరమే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని రీచ్ అయ్యారండి 10 days బిఫోర్ ద టార్గెట్ టైం. దట్ ఈస్ $400 billion, ఇండికేటింగ్ ఏ హ్యూజ్ పొటెన్షియల్. మనం 400 బిలియన్ యూఎస్డి మాత్రమే చేస్తున్నామండి. దట్ ఈస్ హైయెస్ట్ ఇండియా ఇప్పటి వరకు చేసిన దాంట్లో హైయెస్ట్ అండి. ఇంతకుముందు 2018లో 330 యూఎస్డి వరకు మనం ట్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఇంత మనం 400 యూఎస్డి చేసినా కూడా ఇంకా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. దేర్ ఆర్ ఛాన్సెస్ బికాస్ వరల్డ్ వైడ్ 24 ట్రిలియన్ యూఎస్డి అంత ట్రేడ్ జరుగుతుంది. 24 ట్రిలియన్ యూఎస్డి ఎక్కడ, మనం చేస్తున్న 400 బిలియన్ యూఎస్డి ఎక్కడ అండి? దిస్ ఈజ్ హైయెస్ట్ అండ్ స్టిల్ వీ కెన్ ఎక్స్పాండ్ మోర్. దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్సెస్ ఫర్ ఎక్స్పాన్షన్ అండి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వీ విల్ సీ ఇండియా షేర్ ఆఫ్ వరల్డ్ గూడ్స్ ట్రేడ్లో మనం ఇంక్రీజ్ అయ్యామండి చాలా రోజుల తర్వాత. ఫ్రమ్ 1.6% నుంచి 1.7%కి పెరిగింది. Adding that the sectors such as cars, electrical machinery and iron and steel contributed to the expansion. And cars కానివ్వండి, ఎలక్ట్రికల్ మెషినరీ కానివ్వండి, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఈ ఎక్స్పాన్షన్కి చాలా హెల్ప్ చేశాయని చెప్పి రాజీవ్ కుమార్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పడం జరిగిందండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంత ఇండెక్స్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే నీతి ఆయోగ్ వాళ్ళండి. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? రాజీవ్ కుమార్ అండి. దీనికి సంబంధించినంత వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది? ఇందాకే చెప్పారండి, ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. మరి ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? 9th ప్లేస్ అండి. మరి తెలంగాణ ర్యాంక్ ఎంత? 10th ప్లేస్ అండి. ఈ 3 విషయాలు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ టాప్ 5 స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అమంగ్ ద టాప్ 5 ప్లేసెస్ ఆఫ్ దిస్ ఇండెక్స్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద టాప్ 5 ప్లేసెస్ ఆల్సో అండ్ ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది రీజనల్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి, తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన వరకు. Coming on to the next topic, that is PV Sindhu wins Swiss Open title 2022. స్విట్జర్లాండ్లోని బాసెల్లో జరిగిన స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2022లో పివి సింధు గారు విజయం సాధించడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ తను ఇదే ఛాంపియన్షిప్స్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. ఈ ఇయర్ తను విజయం సాధించిందండి. ఏస్ షెట్లర్ అండ్ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అండి. తను ఒకసారి రజితం మరియు ఒకసారి ఇప్పటివరకు ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది. పివి సింధు క్లించ్డ్ హర్ సెకండ్ సింగిల్స్ టైటిల్ ఆఫ్ ద సీజన్.
సెకండ్ సింగిల్ టైటిల్ ఆఫ్ ద సీజన్ అంటే ఈ 2022 సీజన్లో తను రెండో టోర్నమెంట్ అనేది గెలవడం. మొదటి టోర్నమెంట్ ఏదంటే ఇండియాలోని లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ టోర్నమెంట్ అండి. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ని కూడా పివి సింధు గారు గెలవడం జరిగింది. షీ హ్యాస్ వర్న్ ది స్విస్ ఓపెన్ టోర్నమెంట్ బై డిఫీటింగ్ థాయిలాండ్స్ బుసానన్ ఒంగ్బామ్ రుంగ్ఫాన్ అనే ఆమెని ఓడిపేసి తను ఫైనల్లో ఆమెను ఓడించి ఈ విజయం సాధించడం జరిగిందండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ 2 నేమ్స్. పివి సింధుకు సంబంధించి షీఈస్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్ అండి. అండ్ తను 2022లో ఇప్పటి వరకు 2 టైటిల్స్ సాధించడం జరిగింది. ఒకటేమో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్ అండి, మన ఇండియాలోనే జరిగింది, అది లక్నోలో. రెండోది ఈ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండి. ఆఫ్టర్ హర్ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ తను ఇక్కడ మళ్ళీ స్విస్ ఓపెన్ సాధించడం జరిగింది. అలాగే ఇండియాకు సంబంధించి మెన్స్లో హెచ్ఎస్ ప్రణయ్ హీ హ్యాస్ లాస్ట్ టు ఇండోనేషియన్ జొనాథన్ క్రిస్టే అనే ఆటగాడి చేతిలో ఫైనల్లో ఓడిపోవడం జరిగిందండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. స్విస్ ఓపెన్లో మన ఇద్దరు ప్లేయర్స్ మెన్స్ సింగిల్స్లో ఫైనల్స్ వరకు వచ్చారు అండ్ ఉమెన్స్ సింగిల్స్లో విజయం సాధించడం జరిగిందండి. సో 2 పేర్లు, మొత్తంగా ఇందులో 3 పేర్లు అండి. ఒకటి పివి సింధు, లేకపోతే ఒక్కొక్కసారి ఎవరిని ఓడిపేసి గెలిచిందని కూడా అడుగుతారండి. ఎందుకంటే క్వశ్చన్ ఈజీగా ఇచ్చినప్పుడు పివి సింధు గెలిచిందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. బట్ ఇఫ్ దే వాంటెడ్ టు ఫ్రేమ్ ద క్వశ్చన్ లిటిల్ బిట్ డిఫికల్ట్ దెన్ హీ విల్ బి ఆస్కింగ్ ఎవరిని ఓడిపేసి గెలిచింది అని అడుగుతాడండి. దెన్ ద ఆన్సర్ ఈస్ బుసానన్ ఒంగ్బామ్ రుంగ్ఫాన్ అండి. బుసానన్ ఒంగ్బామ్ రుంగ్ఫాన్ని ఓడిపేసి గెలవడం జరిగింది. అలాగే మెన్స్ సింగిల్స్ని కూడా జొనాథన్ క్రిస్టే మన హెచ్ఎస్ ప్రణయ్ మీద విజయం సాధించడం జరిగింది. సో జొనాథన్ క్రిస్టే ఇస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. జొనాథన్ క్రిస్టే ఇస్ ఫ్రమ్ ఇండోనేషియా. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. ద మెసోపొటేమియన్ పీపుల్ కాల్డ్ ద ఇండస్ రీజియన్ యాజ్. మెసోపొటేమియా వాసులు సింధు ప్రాంతాన్ని కింద ఇవ్వబడిన వాటిల్లో దేనిగా పిలిచేవారు? ఆప్షన్ ఏ దిల్మన్, ఆప్షన్ బి మెలూహా, ఆప్షన్ సి మాకన్ ఆర్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబవ్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్లో ఇది ఈ సంవత్సరం జరిగిన గ్రాండ్ ప్రిక్స్లో ఇది రెండో గ్రాండ్ ప్రిక్స్ అండి. మొట్టమొదటి గ్రాండ్ ప్రిక్స్ ఏది? బెహ్రీన్ గ్రాండ్ ప్రిక్స్ అండి. మనం గత వారం దాని గురించి చర్చించుకుందాం. ఈ సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ రెడ్ బుల్స్ వరల్డ్ ఛాంపియన్ మ్యాక్స్ వెరిస్టాపెన్ హెల్డ్ ఆఫ్ ది ఫెరారీస్ చార్లెస్ లెక్రాక్ టు విన్ దిస్ సండే సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్. సండే సౌదీ అరేబియాలో జరిగిందండి. అందులో భాగంగా మ్యాక్స్ వెరిస్టాపెన్ గారు ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. సెకండ్ ప్లేస్లో నిలిచింది ఫెరారీస్ చార్లెస్ లెక్రాక్. ఫెరారీ జట్టుకు సంబంధించిన చార్లెస్ లెక్రిక్ గారు లాస్ట్ వీక్ బెహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ గెలవడం జరిగిందండి. ఆయన పోల్ పొజిషన్ నుంచి ఈ సౌదీ అరేబియన్ ఛాంపియన్షిప్ని స్టార్ట్ చేశారు. బట్ హీ స్టూడ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ అండ్ లెక్రెక్ వాజ్ ఎయిమింగ్ ఫర్ బ్యాక్ విక్టరీస్ ఆఫ్టర్ విన్నింగ్ ద సీజన్ ఓపెనర్ ఇన్ బెహ్రెయిన్ ఫ్రమ్ పోల్ పొజిషన్ లాస్ట్ సండే. బట్ వెరిస్టాపెన్ ఓవర్టుక్ హిమ్ on lap of 47 of 50 after some thrilling wheel-to-wheel racing between them. చార్ల్స్ లెక్రెక్ గారు ఈ సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్కి సంబంధించి పోల్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేశారండి. 47 రేసెస్ వరకు ఆయనే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఎట్ ద 47th ల్యాప్ దిస్ మార్క్స్ వెరిస్టాపెన్ హ్యాస్ ఓవర్టుక్ హిమ్ అండ్ స్టూడ్ ఫస్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది రేస్. అండ్ ఈయనండి మార్క్స్ వెరిస్టాపెన్ గారు. ఈయన రెడ్ బుల్ టీం నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి ఈ ఛాంపియన్షిప్స్లో. ఈయన లాస్ట్ టైం 2022లో దీనికి సంబంధించిన ఫార్ములా 1 ఛాంపియన్షిప్లో విన్నర్గా గెలవడం జరిగిందండి. 9వసారి లూయిస్ హ్యామిల్టన్ ఈ ఛాంపియన్షిప్ గెలుచుకోకుండా ఆపింది ఎవరు అంటే మ్యాక్స్ వెరిస్టాపెన్ గారండి లాస్ట్ టైం. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎ చిల్డ్రన్స్ బుక్, దట్ లిటిల్ బుక్ ఆఫ్ జాయ్, ఆథర్డ్ బై దలై లామా అండ్ డెస్మండ్ టేటు. ఈ దలై లామా కానివ్వండి, డెస్మండ్ టూటు కానివ్వండి, వీళ్ళు ఇద్దరు ఒక చిల్డ్రన్ బుక్స్ని ఆథర్ చేయడం జరిగిందండి. ఆ బుక్ పేరు ఏంటంటే ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్. దలై లామా ఎవరండి? టిబిటియన్ గురువు అండి. ఆర్చ్ బిషప్ డెస్మండ్ టాటు, హీఈస్ ఏ నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు గ్రహీతలైన వీళ్ళిద్దరూ కలిసి ది లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగిందండి. వీళ్ళు ఇంతకుముందు కూడా ఇంకొక పుస్తకం రచించారండి 2016లో, విచ్ ఈజ్ అ వరల్డ్ వైడ్ బెస్ట్ సెల్లర్. ది పేరేంటంటే లాస్టింగ్ హ్యాపీనెస్ ఇన్ చేంజింగ్ వరల్డ్. ఈ ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ దేని గురించి చర్చిస్తుందంటే దిస్ బుక్ ఫోకసెస్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్.
దిస్ బుక్ ఫోకసెస్ ఆన్ ట్రూ హ్యాపీనెస్ విచ్ ఈజ్ నాట్ మెటీరియలిస్టిక్ బట్ లైస్ ఇన్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ విషయం మీదే ఈ బుక్ చర్చిస్తుందండి. క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ వాజ్ రిటర్న్ బై హూమ్ అని వస్తుందండి. దీన్ని రచించింది ఇద్దరు నోబెల్ ప్రైజ్ విన్నర్స్, దట్ ఈస్ దలైలామా అండ్ డెస్మండ్ టూటు. సో ఈ రెండు పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఒకవేళ క్వశ్చన్ ట్రిక్కీగా అడగాలనుకుంటే వాళ్ళు 2016లో రచించిన బుక్ గురించి అడుగుతాడండి. సో ట్రై టు రిమెంబర్ దిస్ ఆల్సో. లాస్టింగ్ హ్యాపీనెస్ ఇన్ చేంజింగ్ వరల్డ్, ఈ రెండు బుక్స్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి. బుక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రతి ఇయర్ ఎగ్జామ్లో 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగాడండి లాస్ట్ టైం ప్రిలిమ్స్లో భాగంగా బుక్స్కి సంబంధించి. అండ్ టీఎస్పీఎస్సీలో ఏపీపీఎస్సీలో ప్రతి సంవత్సరం ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి 3వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ డిస్కవరీస్ విత్ ద రైట్ సైట్స్. సింధు లోయ నాగరికతకు సంబంధించిన ఈ ఆవిష్కరణలని అవి దొరికిన చోటుతోటి కరెక్ట్గా మ్యాచ్ చేయండి. ఫస్ట్ వన్ డాక్యార్డ్, సెకండ్ వన్ ప్లౌడ్ ఫీల్డ్స్, థర్డ్ వన్ ద గ్రేట్ బాత్, ఫోర్త్ వన్ 2 rows of 6 granaries. మ్యాచ్ చేయాల్సిన ప్లేసెస్: ఏ లోథల్, బి మొహంజదారో, సి హరప్ప, డి కలిబంగన్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1A, 2D, 3B, 4C. ఆప్షన్ బి 1D, 2A, 3B, 4C. ఆప్షన్ సి 1A, 2D, 3C, 4B. లేదా ఆప్షన్ డి 1A, 2C, 3B, 4D. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎంసీక్యూస్. ఎంసీక్యూస్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఫేమస్ టెంపుల్ ఇన్ తెలంగాణ హ్యాస్ బీన్ రినోవేటెడ్ అండ్ ఇనాగ్రేటెడ్ బై సీఎం కేసీఆర్ టుడే. ఏ టెంపుల్ని సీఎం కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ఆప్షన్స్ ఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, బి భద్రాద్రి రామాలయం టెంపుల్, సి బాసర సరస్వతి టెంపుల్, డి సిద్ధులగుట్ట టెంపుల్. ఈ 4 టెంపుల్స్లో నుంచి ఆయన ఏ టెంపుల్ రినోవేట్ చేసి ఏ టెంపుల్ని రినోవేట్ చేసిన తర్వాత ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందండి. ఆన్సర్ ఈస్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది నల్గొండ డిస్టిక్లో యాదగిరిగుట్ట మీద ఉంటుంది ఈ టెంపుల్. మరి దీనికి సంబంధించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. భద్రాద్రి రామాలయ టెంపుల్ ఎక్కడ ఉందండి? ఇది భద్రాచలంలో ఉంటుందండి. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోని భద్రాచలంలో ఉంటుంది. అలాగే బాసర సరస్వతి టెంపుల్, ఇది ఎర్స్టివైల్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉండేదండి. మొత్తం ఇండియాలో సరస్వతి టెంపుల్స్ 2 ఉన్నాయండి. ఒకటి కాశ్మీర్లో ఉంటుంది, ఇంకొకటి మన తెలంగాణలోని బాసర్లో ఉంది. ఇది ఇంతకుముందు ఎర్స్టివైల్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉండేది. బట్ ఎట్ ప్రజెంట్ దిస్ కమ్స్ అండర్ నిర్మల్ డిస్టిక్ అండి. ఇప్పుడు నిర్మల్ డిస్టిక్లో వస్తుంది. సో డిస్టిక్స్ చేంజ్ అయ్యాయండి. ఇంతకుముందు 10 జిల్లాలే ఉండేవి. ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలైన భాగంగా ఈ టెంపుల్స్ కూడా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు చేంజ్ అవ్వడం జరిగిందండి. సో దిస్ ఈజ్ ఇన్ నిర్మల్. అండ్ సిద్ధులగుట్ట టెంపుల్, ఈ సిద్ధులగుట్ట టెంపుల్ అనేది ఆర్మూర్లో ఉంటుందండి. నిజామాబాద్ డిస్టిక్లోని ఆర్మూర్లో ఉంటుంది. సో ఇవ్వండి ఈ 4 టెంపుల్స్కి సంబంధించిన విశేషాలు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, గ్రూప్ 3లో కానివ్వండి ఈ టెంపుల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఈ టెంపుల్స్ ఏ ఏరియాలో ఉన్నాయి, దాని ప్రాముఖ్యత ఏంటి, లాంటి విశేషాల మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ యాజ్ మెనీ టెంపుల్స్ యాజ్ పాసిబుల్. ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారండి. Coming on to the next question, that is Bahrain Grand Prix. The first Grand Prix of the season has been won by. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటండి? బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ గురించి కాదు మనం మాట్లాడుకున్నది సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ గురించి అండి. మరి సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారంటే మ్యాక్స్ వెరిస్టాపెన్ గారు గెలవడం జరిగిందండి. సెకండ్ ప్లేస్లో వచ్చింది చార్ల్స్ లెక్రిక్. అలాగే ఇంతకుముందు చెప్పానండి బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది మొత్తం ఈ ఛాంపియన్షిప్స్లో భాగంగా F1 ఛాంపియన్షిప్లోనే మొట్టమొదటి రేస్ అని. దాన్ని చార్ల్స్ లెక్రిక్, ఫెరారీ డ్రైవర్ ఫ్రమ్ మొనాకో, చార్ల్స్ లెక్రిక్ గారు గెలవడం జరిగిందని. ద ఆన్సర్ ఈస్ చార్ల్స్ లెక్రిక్ అండి. దీంట్లో ఈ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్లో 2వ స్థానంలో నిలిచింది 8 సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన లివిస్ హ్యామిల్టన్ అండి. హీ రిప్రజెంట్ మెర్సిడీస్ అండ్ హీఈస్ ఫ్రమ్ బ్రిటన్. మ్యాక్స్ వెరిస్టాపెన్ లాస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచి 9వసారి లివిస్ హ్యామిల్టన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవకుండా అడ్డుపడింది మ్యాక్స్ వెరిస్టాపెన్ అండి. ఈయన సెకండ్ గ్రాండ్ ప్రిక్స్ అయిన సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ గెలవడం జరిగింది. Coming on to the next question, that is which state stood top in creating a best business environment? The best business environment అండి according to the
నీతి ఆయోగ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే గుజరాత్ అండి. ఆ క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. ఇందులో అడుగుతుంది ఏంటి, ద బెస్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఆర్ బెస్ట్ బిజినెస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడంలో ఏ స్టేట్ మొట్టమొదటి స్థానంలో ఉంది యాజ్ పర్ నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని అడిగాడండి. ఆప్షన్స్ ఆర్ ఏ తెలంగాణ, బి ఏపీ, సి ఎంపీ, డి గుజరాత్. ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈస్ తెలంగాణ అండి. తెలంగాణ స్టేట్ బెస్ట్ బిజినెస్ ఎకోసిస్టమ్ ఆర్ బెస్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉందండి. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అండ్ గుజరాత్ అనేది మొత్తం ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ సంబంధించిన ర్యాంకింగ్స్లో మొట్టమొదటి స్థానంలో ఉందండి. అంతేగాని బెస్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో కాదు. సో ఈ రెండు క్వశ్చన్స్ మధ్య డిఫరెన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో రీజనల్ దాని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇస్తే మీరు గుజరాత్ అని ఆన్సర్ పెట్టారనుకోండి, అప్పుడు తప్పు అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. తెలంగాణ స్టూడ్ ఫస్ట్ అండ్ ఏపీ స్టూడ్ సెకండ్ అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వన్ ద స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ మెన్స్ టైటిల్ అండి. ఇందాకే చెప్పాను, ఉమెన్స్ టైటిల్ పివి సింధు గెలిచింది బుసానన్ని ఓడిపేసి అని చెప్పి. మరి మెన్స్ టైటిల్ ఎవరు గెలిచారండి? మన హెచ్ఎస్ ప్రణయ్ గురించి మాట్లాడుకున్నాం కదా, మన ఇండియాకి సంబంధించిన ప్లేయర్. ఆయన రన్నరప్గా నిలవడం జరిగిందండి. ఆయన్ని ఓడిపేసి ఎవరు గెలిచారు అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఏ లక్ష్య సేన్, బి జొనాథన్ క్రిస్టీ ఆఫ్ ఇండోనేషియా, సి హెచ్ఎస్ ప్రణయ్ ఆఫ్ ఇండియా, డి కే శ్రీకాంత్, కిడాంబి శ్రీకాంత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇండియాకి సంబంధించిన ప్లేయర్ అండి. మరి ఈ నలుగురిలో ఎవరు గెలిచారు దాన్ని అంటే జొనాథన్ క్రిస్టీ ఈజ్ ఎ టాప్ సీడ్ ప్లేయర్ అండి ఈ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో. హీస్ ఫ్రమ్ ఇండోనేషియా. తను ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ని ఓడిపేసి ఈ టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగిందండి. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. Don't forget to like, share and comment on our videos, and do subscribe and click on the bell icon for more such content and contests.